అండి ఇండ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు నివసిస్తాడు, మనలో ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది పరిశుద్ధాత్ముడు అని చెప్పుకున్నట్లయితే, యేసు ప్రభువు తన సొంత రక్షకుడుగా ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. అంటే ఇది ఫస్ట్ స్టేజ్ కింద చెప్పొచ్చు, న్యూ బిలీవర్స్ కింద చెప్పొచ్చు. ఈ పరిశుద్ధాత్మ నివాసం యాక్టివేట్ ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు అది నువ్వు యేసు ప్రభు తన సొంత రక్షకుడుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడైతే నివసిస్తాడో నీకు స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేటువంటి ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడో నీలో నివసిస్తాడో నీ ఒక న్యూ లైఫ్, న్యూ బార్న్ గా ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. స్పిరిచువల్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక నూతన జీవితంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలోకి నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనం ఇండ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కింద మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి కొన్ని బైబిల్ వర్సెస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, హోలీ స్పిరిట్ ఈస్ అ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్. పరిశుద్ధాత్మ అనేటువంటిది ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ కింద చెప్పొచ్చు అండి. నేను ఇప్పుడు చెప్తున్న టాపిక్ ఇన్వెల్లింగ్ ఆఫ్ ది గిఫ్ట్. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నప్పుడు ఏమేమి ఆపరేట్ అవుతాయో చూసుకుందాం. హోలీ స్పిరిట్ ఈస్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్ అండి. ప్రతి ఒక్క విశ్వాసి ఎవరైతే యేసు ప్రభు తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో అప్పుడు వారికి పరిశుద్ధాత్మ ఒక గిఫ్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. 2 కొరింథియన్స్ 1:22 చూడండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అన్న సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఫస్ట్ ఏం చేసిందంట? మనకు ముద్ర వేసిందంట మన హృదయంలో. అతడు ముద్ర వేసి మన హృదయంలో ఆత్మను నింపుతున్నాడు. అదొక గిఫ్ట్ అండి. సంచకరువు అంటే ఏంటంటే గ్యారంటీ, రక్షణకు హామీ ఇస్తే దాన్ని సంచకరువు అంటారండి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, సపోజ్ టీవీ కొన్నారనుకోండి, ఫస్ట్ ఏమి ఇస్తాడు? మీరు క్యాష్ పేమెంట్ చేయగానే బిల్ ఇస్తాడు. ఆ బిల్ రిసీప్ట్ మీద ముద్ర వేసి ఇన్ ఇయర్స్ గ్యారంటీ అని ఇస్తాడు కదా. అంటే 5 years, 3 years, 2 years గ్యారంటీ ఇస్తాడు. అంటే 2 years వరకే టీవీ, 5 years వరకే గ్యారంటీ ఉంటుంది. కానీ దేవుడు ఆ విధంగా కాదంట, పర్మనెంట్ గా నీకు గ్యారంటీ వేసి ఇచ్చిండు. రెండవ రాకడ వరకు, ర్యాప్చర్ వరకు కూడా పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు అనేటువంటిది దేవుని వాక్యము సెలవిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆయన మనకు ముద్ర వేసి సీల్ వేసేసిండు. ఇక్కడ హోలీ స్పిరిట్ ఈస్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి విశ్వాసికి ఒక వరంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నీవు ఈ రోజు తీసుకునే ఏదైనా వస్తువు కొంటేనే గ్యారంటీ అడుగుతున్నావు, కానీ దేవుడు లైఫ్ లాంగ్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఎప్పుడు గ్యారంటీ ఇస్తాడు? యేసు ప్రభు నువ్వు నిజరక్షకుడిగా అంగీకరిస్తున్నట్లయితే, నువ్వు యేసు ప్రభులో విశ్వాసంగా ఉన్నట్లయితే నీకు పక్కా గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమని గ్యారంటీ ఇస్తున్నాడు? సెకండ్ కమింగ్ వరకు కూడా నువ్వు ఎత్తబడతావు, ఈ భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ నీలోనే ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. దీన్ని హోలీ స్పిరిట్ ఇస్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్ అండి. రెండోది తీసుకున్నట్లయితే, Holy Spirit is manifested after receiving your salvation. Holy Spirit is manifested after receiving your salvation. అంటే పరిశుద్ధాత్ముడు నువ్వు రక్షణ పొందినప్పుడు మాత్రమే అనుగ్రహించబడుతుంది. నువ్వు రక్షణ పొందకుండా పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ కాదు, పరిశుద్ధాత్ముడు నీలో నివసించాడు. చూడండి, ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, యేసు ప్రభువు తన సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? చూడండి, ఎక్కడైనా చూడండి, అన్యుల్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడు నివసిస్తాడంటే యేసు ప్రభు సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి. అప్పుడే హోలీ స్పిరిట్ నీలో మేనిఫెస్ట్ అవుతుంది. హోలీ స్పిరిట్ ఇస్ మేనిఫెస్టెడ్ ఆఫ్టర్ రిసీవింగ్ యువర్ సాల్వేషన్. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో అప్పుడే పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ అవుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఇంకా ఎవరైనా మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అయితే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారికి చెప్పండి. పరిశుద్ధాత్మ యాక్టివేట్ ఎప్పుడు అవుతుందంటే యేసు ప్రభు
తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ అవుతుంది, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. చూసుకుందాం. ఎఫెసియన్స్ 1st chapter 13th verse. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏమంటున్నారు? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడతారు. ఎప్పుడు మీరు ముద్రించబడతారు అంటే, నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే నువ్వు ఫస్ట్ ఇమ్మీడియట్లీ రక్షణ పొందుతావా? ఫస్ట్ దేవుని గురించి తెలుసుకోవాలి, సత్యవాక్యంను తెలుసుకోవాలి, రక్షణ సువార్తను వినాలి. అప్పుడు నీకేమవుతుంది? నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి అన్న ఆలోచన నీ మైండ్లో తట్టుతుంది. ఒక అన్యుడు ఉన్నాడు, ఆ అన్యుని దగ్గరికి పోయి నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు అంటే అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అతనికి ఏం చెప్పాలి? నువ్వు దేవుని వాక్యం చెప్పాలి, దేవుని ప్రేమను చెప్పాలి, దేవుని కృపను గురించి చెప్పాలి, అద్భుతాల గురించి చెప్పాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఒక అన్యునికి, అతనిలో థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అవును, ఇతడి నిజమైన దేవుడు అని రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో అప్పుడు మాత్రమే నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సౌలు పౌలుగా మారింది కదా. సౌలు ఏం చేసిండు? ఎంతో మందిని చంపింది కదా, దేవునికి అగెనిస్ట్ ఎన్నో చేసిండు సౌలు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు, రక్షణ పొందాడు. ఆ పౌలే ఈరోజు ఎన్నో సంఘాలను కట్టిండు, ఎన్నో సువార్తలను ప్రకటించిండు, ఎంతో ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించిండు. పౌలు ఎప్పుడు సువార్తను ప్రకటించిండు? రక్షణ పొందినప్పుడు మాత్రమే సువార్తను ప్రకటించాడు. రక్షణ పొందకుండా దేవుని సువార్త ప్రకటించలేదండి. అది గెటింగ్ మై పాయింట్. సౌలు ఏం చేసిందండి? పౌలు వారికంటే ముందు ఎంతో మందిని చెప్పాడు, దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశాడు. మరి ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకున్నాడో, యేసు ప్రభును తన సొంత రక్షకునిగా పౌలు అంగీకరించి తర్వాత పౌలు ఏం చేసిండు? దేవుని సువార్తను ప్రకటించిండు. రాజ్యవ్యాప్తి కోసం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాడండి, ఎన్నో సంఘాలను కట్టాడు. అది ఎప్పుడు జరిగింది? పౌలు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో ఎవరైనా ఇంకా సాల్వేషన్ తీసుకోలేదా, రక్షణ మార్గంలో నడవట్లేదా, మీలో పరిశుద్ధాత్ముడు ఇంకా మీలో నివసించడం లేదా, దేవుడు ఈరోజు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందండి, యేసు మార్గం అని తెలుసుకోండి, యేసు నామంన మీరు బాప్తిసం తీసుకోండి, యేసు సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఇమ్మీడియట్లీగా మీలో పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడతాడండి. ఇది సెకండ్ కింద చెప్పు. థర్డ్ వన్, Holy Spirit cannot operate in non-believers. పరిశుద్ధాత్ముడు బిలీవర్స్ లోనే ఆపరేట్ అవుతాడు, కానీ నాన్ బిలీవర్స్ లో ఆపరేట్ కాడు, అన్యుల్లో అస్సలకే ఆపరేట్ కాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు ప్రవచిస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, యేసు ప్రభు శిష్యులు కూడా అద్భుతాలు చేశారు, వారు నమ్మింది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా అన్యులు ఉన్నట్లయితే వారు అద్భుతాలు చేస్తారా? యేసునామంన స్వస్థతలు చేస్తారా? ప్రవచిస్తారా? ప్రవచించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ ఉన్నట్లయితే నేను ఎరుగుతా, ఆత్మ లేని వారిని నేను ఎరగనని చెప్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఆత్మ ఉన్నదా లేదా ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మీరు బిలీవర్గా ఉన్నారా, నాన్ బిలీవర్గా ఉన్నారా? బిలీవర్గా ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. నాన్ బిలీవర్గా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తలేడు. చాలా మంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు, కానీ సండే చర్చికి వెళ్తున్నామా, దేవుని వాక్యం చదువుతున్నామా, దేవుని ప్రేమను చాటుతున్నామా? ఇది కూడా మనము ఆలోచించుకోవాల్సిన విషయం అండి. చూద్దాం, రోమీయులు 8వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ ఏమంటున్నాడండి వాక్యం? రోమీయులు ఏమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవాడు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే, నేను ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తున్నాడు ఇక్కడ.
అంటే ఆత్మ ఉన్నటువంటి వ్యక్తులు, పరిశుద్ధాత్మతో నివసిస్తున్నటువంటి వ్యక్తులు బిలీవర్స్ గా చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తులు నాన్ బిలీవర్స్ గా చెప్పొచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ నీలో లేదా అంటే నువ్వు ఎవరో నాకు తెలియదని చెప్తున్నాడు. మరి ఈరోజు మీలో ఎంత మందిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు? మీరు బిలీవర్గా ఉన్నారా, నాన్ బిలీవర్గా ఉన్నారా? మరి బిలీవర్గా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడా? క్వశ్చన్ మార్క్. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీలో ఎప్పుడు నివసిస్తాడంటే నువ్వు బిలీవర్గా, విశ్వాసిగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. నాన్ బిలీవర్గా ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండడండి. కాబట్టి మీరు పరీక్షించుకోండి, పరిశుద్ధాత్మ నాలో ఉన్నదా లేదా, అంటే నేను బిలీవర్ గ్రూప్లో ఉన్నానా, నాన్ బిలీవర్ గ్రూప్లో ఉన్నానా అనేటువంటిది పరీక్ష చేసుకోమని దేవుడు సూటిగా మీతోటి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత Holy Spirit dwells in you permanently but not temporarily. పరిశుద్ధాత్ముడు మనలో పర్మనెంట్ గా, శాశ్వతంగా మనతోనే ఉంటాడు. టెంపరీ కాదు, కొంతకాలం 1 month 2 months 3 months 15 days 20 days కు పరిశుద్ధాత్ముడు మనలో ఉండడండి. పర్మనెంట్ గా ఈ భూమి మీద ఉన్నంత కాలము, రాప్చర్ అయ్యే వరకు పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. చాలా మంది కొన్నిసార్లు టంగ్స్ లో మాట్లాడతారు, చేసిన తర్వాత మళ్ళీ డౌట్, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ? మీలోనే ఉన్నాడు, పర్మనెంట్ గా ఉన్నాడు. ఒక్కసారి దేవుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే అప్పటి నుంచే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఆ నివసించిన పరిశుద్ధాత్ముడు అంతము వరకు నీతోనే ఉంటాడు. ఇది బైబిల్ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ వాక్యము? యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించబడుతుంది. ఆదరణకర్తను మీకు పంపుతానని చెప్పి ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ అన్నాడు. కొన్ని డేస్ అని చెప్తాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఎల్లప్పుడు అంటే శాశ్వతంగా నీలో ఉండుటకై. పరిశుద్ధాత్ముడు నీలో ఎల్లప్పుడూ ఉంటాడండి. చాలా మందికి ఈ క్వశ్చన్ డౌట్ గా ఉంది. పరిశుద్ధాత్ముడు అంటే నేను అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు, ఎవరో మెసేజ్ చెప్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, వేరే టైంలో పరిశుద్ధాత్ముడు నాలో లేడు అనే క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. ఈ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఇది పరిశుద్ధాత్ముడు పర్మనెంట్ గా నాతో ఉంటాడా లేదా? వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడంట. ఎల్లప్పుడు అంటే ఏమిటి? అంతము వరకు, రాప్చర్ వరకు నీతోటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తించుకోండి, పరిశుద్ధాత్ముడు పర్మనెంట్ గా నీతోనే ఉన్నాడు. ఆ విషయంలో మీరు ఏ విధమైనటువంటి డౌట్ తీసుకోకండి. ఏదో 20 days కు 15 days కు 30 days కు పరిశుద్ధాత్ముడు రాడు. అటువంటి ఎవరైనా సువార్త చెప్తే దాన్ని నమ్మకండి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. అంతము వరకు భూమి మీద ఉన్నంత కాలము పరిశుద్ధాత్ముడు నీతోనే ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తున్నాడండి. ఓకే, సో ఇండ్వెల్లింగ్ ఆఫ్ ది స్పిరిట్ లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ టాపిక్ కింద చెప్పుకుంది ఏంటండి? హోలీ స్పిరిట్ ఇస్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ బిలీవర్. పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ఒక వరంగా ఇవ్వబడ్డది. తర్వాత చూసుకున్నట్టు హోలీ స్పిరిట్ మేనిఫెస్ట్ ఎప్పుడు అవుతుంది మీలో అంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు మాత్రమే అది నీలో మేనిఫెస్ట్ అవుతుంది. తర్వాత తీసుకున్నట్లయితే హోలీ స్పిరిట్ కెనాట్ ఆపరేట్ నాన్ బిలీవర్స్. పరిశుద్ధాత్మ అనేటువంటిది కేవలం ఆపరేట్ ఎవరికి అవుతుందంటే బిలీవర్స్ కి మాత్రమే ఆపరేట్ అవుతుంది. నాన్ బిలీవర్స్ కి ఇది ఆపరేట్ కాదండి. తర్వాత హోలీ స్పిరిట్ అనేటువంటిది, పరిశుద్ధాత్ముడు నీలో పర్మనెంట్ గా ఉంటాడు. ఏదో టెంపరీ కొన్ని డేస్కి ఉంటాడు, శాశ్వతంగా నీతోనే ఉంటాడు. అంతము వరకు పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడండి. ఇదన్నీ కూడా మనం ఇన్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత తీసుకున్నట్లయితే ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏమిటి? ఇప్పటి వరకు మన ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాము? పరిశుద్ధాత్మ నివాసము మనలో ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది చూసుకున్నాం. దిస్ ద ఫస్ట్ స్టేజ్.
సెకండ్ స్టేజ్కి వస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడు జరుగుతుంది? చాలా మంది మనం లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు టంగ్స్ లో మాట్లాడుతున్నారు, వారు చేయిలు కొట్టుకోవడం, మరి అవన్నీ ఏమిటి అనేటువంటి దానికోసమే ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకున్నాను. పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అని చెప్పుకున్నట్లయితే, ఒక విశ్వాసి ఇది సెకండ్ స్టేజ్ కింద చేసుకోవచ్చు అండి. పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు కంప్లీట్ గా పరిశుద్ధాత్మకు సరెండర్ అయినప్పుడు, కంప్లీట్ గా పరిశుద్ధాత్మ కంట్రోల్లో నువ్వు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరుగుతుంది. అప్పటి వరకు పరిశుద్ధాత్మ నింపుదల జరగదు. అంటే ఏం సబ్మిట్ చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మ రావాలి, పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగాలంటే ఏం జరగాలి? నీ తలంపులు, నీ క్రియలు, నీ పనులు, ప్రతి ఒక్కటి కూడా, నీ శరీరము అంతా కూడా ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి, హోలీ స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది వస్తుంది. అప్పటి వరకు నింపుదల రాదు. చూద్దాం. మరి పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ఇది కంటిన్యూయస్ ప్రాసెస్, నిరంతరము జరిగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ ఏదో ఒక దినం వచ్చి మళ్ళీ 2 దినాల తర్వాత రాకపోవడం, మూడోది, అట్లా కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ఒక విశ్వాసకి ఏ విధంగా జరుగుతుంది? నిరంతరము జరిగే ప్రక్రియ కింద మనము పరిశుద్ధాత్మ నింపుదలను తీసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈరోజు నేను ఇప్పుడు లాస్ట్ ప్రేయర్లో చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మళ్ళీ రేపు ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకు. అంటే ఇట్స్ కంటిన్యూయస్ ప్రాసెస్. పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది కంటిన్యూ ప్రాసెస్. మరియు ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ఒక స్పెసిఫిక్ టైంలోనే జరుగుతుందండి. ఒక స్పెసిఫిక్ టైం అంటే ఏమిటి? నువ్వు దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నీలో ఒక పవర్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది, నీలో ఒక శక్తి అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి. సో పరిశుద్ధాత్మ నింపుదల అంటే దీని ఒక రిపీటెడ్ ఎక్స్పీరియన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనము సార్ ఇప్పుడు పరిశుద్ధాత్మ నివాసంకు పరిశుద్ధాత్మ నింపుదలకు డిఫరెన్స్ ఏంది? క్వశ్చన్ మార్క్. పరిశుద్ధాత్మ నివాసం అంటే నువ్వు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే దాన్ని పరిశుద్ధాత్మ నివాసం అంటారు, నింపుదలకు సంబంధించి. మరి చూద్దాం, పరిశుద్ధాత్మ నింపుదల మనలో జరగాలంటే ఏం చేయాలి, మరి ఏం కండిషన్స్ అప్లై చేయాలి చూద్దాం. కండిషన్ టు ఫిల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీలో నిలుపుదల జరగాలంటే ఏం కండిషన్స్ నువ్వు అప్లై చేయాలి అని చేసుకున్నట్లయితే, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నివసిస్తున్నాడు నీలో? నువ్వు పాపం చేస్తున్న పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, కానీ నువ్వు దేవుని సొంత రక్షకుని అంగీకరించినావు కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు కూడా నువ్వు పాపాలు చేస్తుంటావు, తప్పులు చేస్తుంటావు. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. చాలా డిఫరెన్స్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఒకటే చెప్తున్నాను. దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తాడు. ఓకే, పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి అంటే ఈ కండిషన్స్ అప్లై కావాలి. ఒకటి, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు చేస్తున్న ఏదైతే పాపము, తెలిసి తెలియక నువ్వు ఏదైనా పాపము చేస్తున్నట్లయితే దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే నీకు పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది. అప్పటి వరకు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదండి. పరిశుద్ధాత్ముడు నీలో నింపుదల కావాలంటే ఫస్ట్ నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు చేస్తున్న పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడే నీలో పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది. నువ్వు చేస్తున్న పాపాలు అంటే ఏమిటి సార్? ఏం పాపాలు చేస్తున్నావు? పాపాలు చాలా రకాలు ఉన్నాయి కదా. లంచం తీసుకోవడము పాపము, అబద్ధాలు ఆడడము, నరహత్య చేయడం, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా నువ్వు తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదు. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు, కానీ
ఆ పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదు. ఎందుకంటే నువ్వు పాపపు జీవితంలో ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఏదైనా ఒక ముళ్ళు ఉందా, ఒక పాపపు జీవితం ఉందా, దాన్ని దేవునికి ఒప్పుకోండి. ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. చూడ వాక్యం చదువు. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేశారు. ఎప్పుడు చేశారంట? మన పాపములు, మనం తెలిసి తెలియక చేస్తున్న పాపాలను ఫస్ట్ మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం చేస్తారంట? దేవుడు ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి నిన్ను పవిత్రంగా చేస్తారు. పవిత్రంగా చేస్తారంటే పరిశుద్ధాత్మతో నింపుతారు. అర్థమవుతుందా? 1 యోహాను 1:9 క్లియర్ వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే ఫస్ట్ నీ పాపంను ఒప్పుకో. నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ నీకు ప్రాబ్లం ఉందో తెలుసు, ఎక్కడ అన్యాయం చేస్తున్నావో తెలుసు, ఎవరితో పాప జీవితంలో ఉన్నావో తెలుసు, ఎక్కడ నీ వీక్నెస్ ఉందో దేవునికి అన్ని తెలుసు. నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఎప్పుడైతే యథార్థంగా దేవా నేను ఈ బలహీనత ఉంది, ఈ పాపంలో ఉన్నా, ఈ ఊబిలో ఉన్నా, ఈ త్రాగుడి నుంచి మానలేకపోతున్నా, ఈ సిగరెట్ నుంచి మానలేకపోతున్నా, ఈ ఇల్లీగల్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడలేకపోతున్నా, ఈ జాగ్రత్త నుంచి నేను బయటపడలేకపోతున్నా అని యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు వాటన్ని పాపాలన్నిటిని కూడా తుడిచివేసి నిన్ను పవిత్రంగా చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ నింపుదలన్నీ కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ నింపుదల జరగడం అనేటువంటిది ఇంపాసిబుల్. జరగదు. ఏ విశ్వాసి నువ్వు బైబుల్ నాలెడ్జ్ ఎంత ఉంది, ఎన్నిసార్లు చర్చికి పోతున్నావు, ఎన్ని గంటలు బైబుల్ వాక్యం వింటున్నా, నువ్వు మారు మనసు పొందకపోతే పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదు. పరిశుద్ధాత్మ నింపుదల జరగాలంటే ఫస్ట్ నువ్వు ఒప్పుకో. ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావో అవన్నీ ఒప్పుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని తుడిచివేసి నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఎంత క్లియర్ వాక్యం చెల్లిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పాపాలు ఎక్కడ ఉన్నాయో వాటిని ఒప్పుకోండి. ఈరోజు లాస్ట్ ప్రేయర్లో మీరు అందరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఓకే, తర్వాత రెండవది సరెండర్ టు హోలీ స్పిరిట్. మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మకు అప్పగించబడాలి. మనలను మనము ఆయనకు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మకు మనం కంప్లీట్ గా సరెండర్ కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది మనలో జరుగుతుంది. ఎవరైతే టెస్టింగ్ చేస్తారు పరిశుద్ధాత్మ వస్తుందా లేదా, టెస్టింగ్ చేసే దేవుడిని పక్కకు నూకేస్తాడు. అవసరం లేదు. టెస్టింగ్ చేసేటువంటి వ్యక్తులు, డౌట్ ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు పక్కకు పెట్టేస్తాడండి. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరాలు నీకు యాక్టివేట్ కావాలి అంటే నువ్వు కంప్లీట్ గా పరిశుద్ధాత్మలో కంట్రోల్లో వెళ్ళాలి. పరిశుద్ధాత్మ నింపుదల జరగాలంటే నువ్వు కంప్లీట్ గా దేవునికి సమర్పించబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నీలో నింపుదల జరుగుతుంది. అప్పటి వరకు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదు. ఓకే, చూద్దాం. రోమీలకు రాసిన రోమీలు 12th ఫస్ట్ చాప్టర్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమంటున్నాడు ఇక పౌలు చెప్తున్నాడు. పౌలు సేవకులకు ఏమని చెప్తున్నాడంటే, మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిలో, మీరు చేస్తున్నటువంటి క్రియలో, ప్రతి విషయములో మీరు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళమని చెప్తున్నారు. కంప్లీట్ గా దేవునికి మీరు సరెండర్ కమ్మని చెప్తున్నారు. అప్పుడే పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ అవుతుంది. మీ దేహంతో అనుదినం చేయు కార్యకలాపాలను, వృత్తులను, విధులను దేవునికి అనుకూలమైనవిగా ఉండునట్లు చేసుకోండి. ఇప్పుడు నేను కాలేజ్ పోతున్నాను, డ్యూటీలో ఉంటున్నాను. అటువంటి సందర్భంలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎంతో డిస్టర్బెన్స్ అయినా అటువంటి సందర్భాల్లో కూడా నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని కంట్రోల్లో ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది. పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగాలి అంటే, పరిశుద్ధాత్మ వరాలు నీకు కావాలంటే కంప్లీట్ దేవునికి నువ్వు సరెండర్ కావాలి. నీలో దేవుడు ఏం చూస్తలేడు కదా, ఎవరు చూస్తలేరు కదా, ఏదో ఒక తప్పు చేద్దాం, ఏదో ఇట్లా చేసేద్దాం
అని అనుకున్నట్లయితే నీలో పరిశుద్ధాత్మ నింపుదల జరగదు. పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగాలంటే ప్రతిదీ కంప్లీట్ దేవునికి నువ్వు సరెండర్ చేయి, అప్పుడే నీలో యాక్టివేట్ అవుతుంది. ఓకే, తర్వాత కిల్లింగ్ ది లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ త్రూ హోలీ స్పిరిట్. దీన్ని తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపివేయమని చెప్తున్నారు. అంటే ఫ్లెష్, ఈలోకరీతి ఆలోచనలు, ఈలోక తలంపులు, పాపపు జీవితము, అలవాట్లు ఏవి ఉన్నా నీలో వాటిని పరిశుద్ధాత్మ ద్వారా చంపివేయమని దేవుని వాక్యం చెల్లిస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో నీలో పాపపు జీవితం అలవాట్లు రావు, శరీర ఆలోచనలు రావు, ఈలోకరీత్యా తలంపులు అస్సలకే రావు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీకు ఏవైనా ఈలోకరీత్యా తలంపులు, ఈలోకరీత్యా ఆలోచనలు, పాపపు ఆలోచనలు నీలో యాక్టివేట్ అవుతున్నట్లయితే ఇమ్మీడియట్ గా నువ్వు పరిశుద్ధాత్మకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ నింపుదల జరిగితే ఆటోమేటిక్గా అవి నీ నుంచి వెళ్ళిపోతాయి. శరీరము ఆత్మ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాయి. ఆత్మ ఎప్పుడైతే వస్తుందో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో నింపుదల జరుగుతుందో అప్పుడు నీ శరీర క్రియలు బయటకు వెళ్ళిపోతాయి. నీ శరీర క్రియలు ఎప్పుడైతే నీలోకి వస్తున్నాయో పరిశుద్ధాత్ముడు సైలెంట్ గా ఉంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలా, నీలో ఏమైనా శరీర ఆలోచనలు ఉన్నాయా, పాపపు తలంపులు ఉన్నాయా, వాటన్నిటిని నువ్వు ఎదిరించాలంటే పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి. పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని ధైర్యంతో జయించు అని చెప్తున్నాడు. చూద్దాం, రోమీయులు 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ ఏమంటున్నా చూడండి, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చచ్చిన వారే, కానీ ఆత్మచేత క్రియలు చేస్తే మీరు ఆత్మచేత క్రియలను వాటిని చంపమని చెప్తున్నాడు. శరీర క్రియలు చేసుకుంటూ పోయినట్లయితే నువ్వు చచ్చిన కిందికే దేవుని దృష్టిలో లెక్క. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ నీలో యాక్టివేట్ అవుతుందో వాటిని చంపే అధికారం దేవునికి ఇస్తున్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము ఖచ్చితంగా మనకు టెంప్టేషన్స్ వస్తాయి, శోధనలు వస్తాయి, పాపపు తలంపులు వస్తాయి, పాపపు అలవాట్లకు బానిస అవకాశం ఉంటుంది. కానీ వాటిని నువ్వు జయించాలి అంటే దేవుడు మనకి ఇచ్చింది ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనకి ఇచ్చిండు. దాని ద్వారా మనం ఈ శరీర రీత్యా ఉన్నటువంటి అన్నిటిని కూడా జయించవచ్చు అండి. ఓకే, ఇది థర్డ్ పాయింట్ కింద చూసుకోవచ్చు. ఫోర్త్ వన్, ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నింపుదల జరగాలి అంటే వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం లేకుండా నువ్వెన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని దర్శనాలు చూసినా వ్యర్థం, ఎన్ని స్వస్థతలు చేసినా అల్టిమేట్ ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ జీవితం నీలో జరగాలి అంటే నువ్వు బైబిల్ చదవాలి, బైబిల్ ప్రకారం నీ జీవితం నడవాలి. అప్పుడే నీలో ఆత్మ నింపుదల జరుగుతుంది. ఓకే, ఆత్మ నింపుదలకు వర్డ్ ఆఫ్ గాడ్ చదువుకున్న ఆత్మ నింపుదల వస్తుంది. ఎప్పుడంటే నీ హృదయం దేవునికి యథార్థంగా ఉన్నప్పుడు ఆత్మ నింపుదల జరుగుతుంది. కానీ నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నువ్వు ఆత్మ నింపుదల నీలో జరగాలంటే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యంను చదవాలి, విశ్వాసంలో ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు ఆత్మ నింపుదల నీలో జరగడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం, కొలెషియన్స్ 3rd chapter 16th verse. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమంటున్నాడు ఇక్కడ? సంగీతంతోను కీర్తనలతోనూ ఆత్మలో ఉండమని చెప్తున్నాడు. తర్వాత లాస్ట్ లో ఏమంటున్నాడు? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని పౌలు చెప్తున్నాడండి ఇక్కడ. ఓకే, వాక్యం అనేటువంటిది మీలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల మీలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 5th one, live in a spiritual environment or a fellowship. ఆధ్యాత్మిక వాతావరణంలో నువ్వు ఉండాలి, ఆధ్యాత్మిక వ్యక్తులతో సహవాసం చేయాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరుగుతుంది. నువ్వు అన్యులతోటి నాన్ బిలీవర్స్ తోటి ప్రతిరోజు నువ్వు ఉన్నట్లయితే
నీలో పరిశుద్ధాత్మ నింపుదల జరగదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నీ వే ఆఫ్ థింకింగ్ అంతా వాళ్ళతోటే ఉన్నావు కాబట్టి అవే తలంపులు నీలో వస్తాయి. పరిశుద్ధాత్మ నింపుదల జరగాలంటే నీకు పరిశుద్ధాత్మ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఆ వాతావరణం కలగాలి. తర్వాత నువ్వు సావాసం చేస్తున్న వ్యక్తులు విశ్వాసులై ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగడానికి అవకాశం ఉంటుంది. గలేషియన్స్ 5th chapter 16th verse. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. నడుచుకొనడం అంటే ఆత్మీయ వాతావరణంలోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ వాతావరణంలోకి వెళుతావో నీ శరీర క్రియలన్నీ కూడా నెరవేర్చడం జరగదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 24 hours మీరు ఎంతమంది ఆత్మీయ వ్యక్తులతో మాట్లాడుతున్నారు? ఎంతమంది అనిల్తో మాట్లాడడం తప్పనడం లేదు, మాట్లాడాలి. కానీ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవి మీ స్పిరిచువల్ లైఫ్ని దెబ్బతీసుకోకండి. ఎప్పుడైతే మిమ్మల్ని ఆత్మీయంగా ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళతోటి ఉంటే మీకు ఆత్మ నింపుదల అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ పీపుల్, డౌట్ పీపుల్తో మీరు సావాసం చేస్తున్నట్లయితే మీ ఆత్మీయ జీవితం 0 అవుతుంది. ఆత్మ నింపుదల అనేటువంటిది మీలో జరగడానికి అవకాశం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐ విల్ ఎంకరేజ్ యూ టుడే. ఈరోజు మీరందరూ కూడా ఆత్మీయ వాతావరణంలో ఉండాలని, ఆత్మీయ వ్యక్తులతో సహవాసం చేస్తే మీకు ఆత్మ నింపుదల అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఆత్మ నింపుదల జరగాలంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఒకటి, మారు మనసు పొందాలి, వాతావరణంలో ఉండాలి, స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కింద చెప్పొచ్చు. ఓకే, తర్వాత సరే, లాస్ట్ ఐ విల్ క్లోజ్ విత్ ఇన్ 10 minutes. ఇది మెయిన్ టాపిక్ నాది. యాక్చువల్లీ దిస్ ఎ మెయిన్ టాపిక్. ఇది సిన్ అగైన్స్ట్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చూసుకుందాం. సిన్ అగైన్స్ట్ ది హోలీ స్పిరిట్. పాపము పరిశుద్ధాత్మకు అగైన్స్ట్ గా నువ్వు చేస్తున్నట్లయితే ఏం జరగబోతుందో మనం చూసుకుందాం. దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఇవన్నీ కూడా. వెన్ యూ గ్రీవ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దుఃఖపరచటం అంటారు. వెన్ యూ గ్రీవ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దుఃఖపరచినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల నీలో జరగదు. అది హోలీ స్పిరిట్ కు నువ్వు పాపం చేసినట్టే లెక్క. అంటే హోలీ స్పిరిట్ కు నువ్వు వ్యతిరేకంగా వెళ్ళినట్టే లెక్క. అర్థమవుతుంది నేను చెప్పేది? సిన్ అగైన్స్ట్ ది హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపము చేస్తున్నావు. ఏ సందర్భంలో నేను చెప్తున్నాను? వెన్ యు గ్రీవ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దుఃఖపరచటం. పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుచున్నట్లయితే అది నీకు పాపం కింద చెప్తున్నారండి. పరిశుద్ధాత్మను నువ్వు వ్యతిరేకిస్తున్నట్టే చెప్పొచ్చు అండి. చూద్దాం, ఎఫిషియన్స్ 4th chapter 30 verse. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమంటున్నారు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి, అంతం వరకు పరిశుద్ధాత్మను మీలో ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఏ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు అని చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి యేసే సొంత రక్షకుడిగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్నాడు, యేసు నామమున ప్రవచించాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత అతడు తిరిగి పాపపు జీవితంలోకి వెళ్ళినాడు. అంటే త్రాగడం, వ్యభిచారం, అన్యాయము ఇవి చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడంటే, నేను పరిశుద్ధాత్ముడు ఆదరించిండు, నేను మారు మనసు పొందేటట్టు చేసి సరైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు నీవు తిరిగి పాపపు జీవితంలోకి, పాత జీవితంలోకి నువ్వు వెళ్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు బాధపడతాడు, పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడండి. ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. అంటే నేను దుఃఖపరుస్తలేను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎన్నో ఇయర్స్ నాకు తాగుడు అలవాటు ఉండే, దాన్ని మాన్పించింది పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఎప్పుడైతే నేను నా శరీరంలో నా తలంపులు అన్నింటినీ కూడా పరిశుద్ధాత్మకు నేను సరెండర్ అయ్యానో, పరిశుద్ధాత్మ నింపుదల నాలో జరిగింది.
యేసునామమున ప్రవచిస్తున్నాను, యేసునామమున స్వస్థతలు జరుగుతున్నాయి, యేసునామమున దయ్యాలు వెలగొట్టుతున్నాను. ఆ గిఫ్ట్స్ నాకు దేవుడు ఇచ్చినప్పుడు దీన్ని నేను యథార్థంగా దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించాలి. కానీ తిరిగి నేను పాత జీవితంలోకి వెళ్తున్నట్లయితే, అదే త్రాగుడు, అదే అన్యులతో సావాసం చేస్తున్నట్లయితే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడండి? ఇక్కడ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావంటే నువ్వు పాపం చేస్తున్నట్టే లెక్క. ఆర్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్? సో ఇదండి ఫస్ట్ పాయింట్. ఫస్ట్, నువ్వు పరిశుద్ధాత్మకు పాపం ఏ విధంగా చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు. రెండవది ఏంటన్నట్లయితే లయింగ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సన్నిధిలో అబద్ధము చెప్పుట. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నట్లయితే అది కూడా ఒక పాపం కింద చెప్తున్నారండి. ఎవరంటే చూడండి, గ్రేస్, జెసికా ఎవరండి? మ్యూట్ లో పెట్టండి. లయింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నువ్వు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తున్నట్లయితే అది కూడా ఒక పాపం. అది కూడా హోలీ స్పిరిట్ కి అగెనిస్ట్ గా నువ్వు పాపం చేసినట్టే లెక్క. చూద్దాం అపొస్తలుల కార్యములు, యాక్ట్స్ 5th chapter 3rd to 5th verse. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగుల భయం కలిగెను. ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంది చూడండి. పరిశుద్ధాత్మ తోటి అబద్ధం చెప్పిన వాళ్ళు ఎవరు? అననీయ సపేరాలు. అననీయ సపేరాలు పొలం అమ్మేస్తారు. ఆ పొలం అమ్మి వేసిన తర్వాత వచ్చిన డబ్బులో కొంచెం సీక్రెట్ గా దాచిపెట్టుకొని మిగతా తీసుకెళ్లి అపోస్తుల పాదంలో కింద పెడతారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి అననీయతో అంటారు, నీకు ఎందుకు ఈ సాతాను తలంపు వచ్చింది? నువ్వు పరిశుద్ధాత్మతోటే నువ్వు అబద్ధం చెప్తున్నావా అని గద్దించగానే ఏమైపోయిందంట? అననీయ కింద పడి చనిపోయింది. కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ దిట్ ఏరియా. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మీరు అబద్ధం చెప్పకూడదు. పరిశుద్ధాత్మకు అగెనిస్ట్ గా మీరు అబద్ధం చెప్పినట్లయితే అది కూడా ఒక పాపం కింద చెప్తున్నారు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఈ విషయంలో చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు, చిటికి మాటికి అబద్ధాలు. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మీరు అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేసినట్లే లెక్క. ఇక్కడ అననీయ సపేరాలు ఏం చేస్తున్నారండి? వారి పొలం ఉంది, ఆ పొలం అమ్మేసిండ్రు. ఎగ్జాంపుల్, 20 lakhs వచ్చింది పొలం అమ్మితే. ఆ 20 lakhs వస్తే ఏం చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 20 లక్షల రూపాయలు ఆ పొలం అమ్మితే వచ్చింది. అందులో 10 లక్షల రూపాయలు సీక్రెట్ గా దాచిపెట్టుకొని 10 లక్షలు మాత్రమే తీసుకెళ్లి అపోస్తుల పాదముల దగ్గర పెట్టిండ్రు. ఇదే పొలం అమ్మితే వచ్చిన డబ్బు అని చెప్పిండ్రు. కానీ యాక్చువల్ ఎంత వచ్చింది? డబ్బు అమ్మితే 20 lakhs వచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడ ఎంత ఇచ్చిండ్రు? 10 lakhs ఇచ్చిండ్రు. అప్పుడు పేతురు గ్రహిస్తారు, పరిశుద్ధాత్మతో గ్రహించి, అననీయ నీకేమైంది? ఎందుకు ఈ మోసపు బుద్ధి సాతాను ద్వారా వచ్చింది? ఎందుకు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మకు అబద్ధం ఎందుకు చెప్తున్నావని గద్దించగానే అననీయ ఏమైపోయిందంటే కింద పడి చనిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడినట్లయితే ఇది కూడా మీరు పాపం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్లే అవుతుంది. ఓకే, మరి మన జీవితంలో దేవునికి ఇవ్వాలనుకుంటాం, దశమ భావము ఏదో కొంత అమౌంట్ మనం దాచుకుంటాం. మళ్ళీ ఆత్మ ఏం చెప్తుంది? మొత్తం ఇచ్చేయమని చెప్తుంది. మళ్ళీ మన శరీరం ఏం చెప్తుంది? ఇంత వద్దు. నేను ఇంక్లూడింగ్ నాకు కూడా వర్తిస్తుంది. ఇంత సపోజ్ ఈరోజు 10,000 రూపాయలు ఒక దైవ సేవకునికి ఇవ్వాలనుకున్నా, మరి శరీరం ఏం అంతగానే ఎందుకు ఇస్తావు? 2,000 ఇవ్వు, 8,000 పెట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపిస్తే, ఎంత ప్రేరేపిస్తే అంతే ఇచ్చేయి. నువ్వు డబుల్ రెట్టింపు ఘనత, రెట్టింపు బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు. కానీ అబద్ధం చెప్తున్నట్లయితే ఇది నువ్వు పరిశుద్ధాత్మకు అగెనిస్ట్ గా పాపం చేసినట్టే అవుతుంది. అననీయకు పట్టిన గతే మనకు పట్టకూడదు. అంటే పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు మనం అబద్ధం ఆడకూడదు. ఓకే.
తర్వాత ఇగ్నోరింగ్, నెగ్లెక్టింగ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం అనేటువంటిది చేయకూడదు. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేసినా, ఇగ్నోర్ చేసినా అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి పాపం కింద చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ నీలో యాక్టివేట్ అయినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయొద్దు. అంటే పరిశుద్ధాత్మను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు శరీర క్రియల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. శరీర క్రియలను ఎప్పుడైతే చంపుతావో అప్పుడు ఆత్మ నీలో యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు హోలీ స్పిరిట్ ను నెగ్లెక్ట్ చేస్తున్నావో అంటే నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? ఈ లోకరీత్యా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అది కూడా పరిశుద్ధాత్మకు అగెనిస్ట్ గా నువ్వు చేస్తున్నటువంటి పాపమే అని దేవుని వాక్యం చదివిస్తుంది. చూద్దాం. 1 తిమోతి 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. చూడండి, అలక్ష్యం చేయకంటే నిర్లక్ష్యం చేయకు. నీకేం చేసిండు? పెద్దలు, ఎవరో ప్రవక్తలు, ఎవరో వ్యక్తులు హస్త నిక్షేపణ చేసి నేను బ్లెస్ చేసిండ్రు, వరాలతో నింపబడ్డావు, ప్రొఫెసీస్ చెప్తున్నావు, దాన్ని కంటిన్యూ చెయ్యి, అంతేగాని నిర్లక్ష్యం చెయ్యకు. దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చిండు, దేవుడు ఒక నీకు పని అప్పగించిండు, దేవుడు నీకు సువార్త ప్రకటించమని నేను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి పాపమే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే సువార్త ప్రకటించమని చెప్తున్నాడు, యేసునామను ప్రవచించమని చెప్తున్నాడు, యేసునామను స్వస్థతలు చేయమని నేను ఎన్నుకున్నాడు. కానీ అవన్నీ చేయకుండా నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అంటే అది కూడా నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి పాపమే. అందుకే పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను అలక్ష్యము చేయకండి. నీకు ఏదైనా వరం ఇచ్చిందా, దేవుడు నీతో మాట్లాడి ఏదైనా ఒక టాస్క్, ఏదైనా ఒక పని అప్పగించిందా, దాన్ని పూర్తి చెయ్యి. పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నావా అంటే నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఓకే, 4th one తీసుకున్నట్లయితే పించ్ ది హోలీ స్పిరిట్. ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మనం ఆర్పకూడదు. పరిశుద్ధాత్మను మీరు ఆర్పుతున్నట్లయితే నీలో గిఫ్ట్స్ అనేటువంటివి ఆపరేట్. క్వించ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆర్పుతావు. ఏ విధంగా పరిశుద్ధాత్మను ఆర్పుతారండి? పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడంటే కీడు చేయక మేలు చేయమని చెప్తున్నాడు. ఓకే, అంతేకాకుండా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రవచించుటలో నిర్లక్ష్యం చేయదని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా అక్రమంగా నడుచుకునే వారికి ఏమంటున్నాడు? బుద్ధి చెప్పమని పౌలు చెప్తున్నాడు. కానీ ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పుతున్నట్లయితే ఇది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావే. ఆత్మను ఆర్పడం అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు తిరిగి పాపపు జీవితంలోకి వెళుతున్నావు. పాపపు అలవాట్లలోకి తిరిగి నువ్వు వెళుతున్నట్లయితే నీ ఆత్మ అనేటువంటిది ఆరిపోతుంది. నీ ఆత్మ ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడు శరీర క్రియలకే డామినేట్ చేస్తాయి. ఆత్మ అనేటువంటిది తగ్గిపోతుంది, శరీర క్రియలు అనేటువంటి ఎక్కువైపోతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు, దుఃఖిస్తాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మను మీరు ఆర్పుతున్నట్లయితే అది కూడా నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేసినట్లే నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత tempting the Holy Spirit. Tempting the Holy Spirit. పరిశుద్ధాత్మను శోధించు. I will close within 5 minutes. పరిశుద్ధాత్మను శోధించద్దు. పరిశుద్ధాత్మను మీరు శోధిస్తున్నట్లయితే అది కూడా ఒక పాపమే. తిరుగుబాటు నెక్స్ట్ వస్తుంది. టెంప్టింగ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీరు శోధించకూడదు. పరిశుద్ధాత్మను మీరు శోధిస్తున్నట్లయితే అది కూడా ఒక పాపం కింద చెప్పుకోవచ్చు అండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుందాం. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి.
ఇక్కడ ఏమైందండి, ఇది అననీయ చనిపోయింది కదా, అబద్ధం ఆడిండు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఆడిండు, చనిపోయాడు. ఇక్కడ సపీరాది ఏమైందంట, శోధిస్తుంది. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి అని ఎవరితో అంటున్నాడు? పేతురు సపీరతో అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మీరు శోధించడానికి ఏకీభవించిండ్రు? ఇదిగో నీ పెన్మిటి అననీయ పాతి పెట్టిన వారి పాదంలో వాకిటనే నువ్వు ఉన్నావు కాబట్టి అనగానే అననీయ కూడా కింద పడి చనిపోయింది. అంటే పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పకూడదు, పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు నువ్వు శోధించకూడదు. పరిశుద్ధాత్మను శోధిస్తున్నట్లయితే అది కూడా నువ్వు పాపం చేసినట్లే లెక్క. ఇక్కడ అననీయ ఏం చేసింది? శోధించింది. సపీరా శోధించింది. కాబట్టి అననీయ ఏ విధంగా ఎక్కడైతే చనిపోయిందో అదే ప్లేస్లో కూడా పేతురు చెప్పగానే పేతురు ఏమన్నాడు? పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించిండ్రో అని పేతురు ఎవరితో అన్నాడు? సపీరాతో అన్నాడు. అనగానే ఇమ్మీడియట్లీ సపీరా అక్కడనే కింద పడి చనిపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధాత్మను శోధించకూడదు. పరిశుద్ధాత్మను మీరు టెంప్ట్ చేస్తున్నట్లయితే, శోధిస్తున్నట్లయితే అది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేసిన వారే అవుతారండి. ఓకే, తర్వాత 6th one, బ్లాస్ఫెమ్ అగెనిస్ట్ హోలీ స్పిరిట్. బ్లాస్ఫెమ్ అగెనిస్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దూషించుట. ఇది చాలా మంది చేసే పని. పరిశుద్ధాత్మను దూషించకూడదు. పరిశుద్ధాత్మను దూషిస్తున్నట్లయితే ఇది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి పాపమే. బ్లాస్ఫెమింగ్ అంటే ఏమిటంటే దూషించుటను బ్లాస్ఫెమింగ్ అంటారండి. ఓకే, బ్లాస్ఫెమ్ అంటే పరిశుద్ధాత్మను దూషించుట. పరిశుద్ధాత్మను దూషిస్తున్నట్లయితే ఇక్కడనే కాదు, పరమందు కూడా మీకు స్థానం అనేటువంటిది లేదు. కాబట్టి చాలా మంది పరిశుద్ధాత్మను దూషిస్తారు. ఆయన అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఎప్పుడైతే బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. పాస్టర్లను, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను మీ నోటితోటి దూషించకండి. దూషిస్తున్నట్లయితే మీరు పాపం చేసిన వారే. ఈ పాపము మీరు ఈ లోకరీత్యా పాపం చేస్తే క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఇక్కడ కాదు, పరమందు కూడా పాప క్షమాపణ లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అద్భుతాలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, ఒక పాస్టర్ ఈ విధంగా చేస్తున్నారు, ఆయన గురించి మీరు దూషించకూడదు. ఆ విధంగా మీరు దూషిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేసిన వారే అవుతారు. చూద్దాం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు చేసిన పాపాలకు క్షమాపణ ఉంది. నువ్వు మారు మనసు, సరే ఒక తప్పు చేసినావు, ఒక పాపం చేసినావు, దేవుని సన్నిధిలో ఉండి దేవా నేను తప్పు చేసినా నన్ను క్షమించని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మను నువ్వు దూషిస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా కానీ క్షమించడము జరగదు. అది ఇక్కడనే కాదు, పరమందు కూడా నీకు స్థానము లేదు. కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. పరిశుద్ధాత్మను దూషించకండి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులను మీరు దూషించే రైట్ మీకు లేదు. ఆ విధంగా దూషిస్తున్నారంటే మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్లే వారు అవుతారు. చాలా మంది అంటారు అన్య భాషల్లో మాట్లాడటానికి పిచ్చి లేచిన వాడు ఏదో భాషలో మాట్లాడుతున్నాడు, ఏమో ప్రవచనం చెప్తున్నాడు, ఏమో స్వస్థత అంటే ఏదో ప్రాఫెసీ అంట. ఇట్లా నెగిటివ్ గా మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దూషిస్తారో ఈ లోకంలో మీకు క్షమాపణ లేదు, మీద కూడా క్షమాపణ లేదు. కాబట్టి ఈ విషయంలో ఐ విల్ ఎంకరేజ్ యూ, అందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా కొంచెం సైలెంట్ గా ఉంటేనే మంచిది. దూషించకండి. అభిషక్తులను, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను ఎవరిని కూడా దూషించకండి. దూషిస్తే మీకు పాప క్షమాపణ లేదు. ఇంకా మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో కూర్చోండి. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడేయుండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఇక్కడ ఏమంటున్నారు? ఎంత క్లియర్ వాక్యం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మను దూషిస్తానంటే నిత్యము నువ్వు పాపం చేసిన వ్యక్తిగానే పరిగణించబడతావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరిని, దైవ సేవకులను, అభిషక్తులను
ఆయన వారి పర్సనల్ లైఫ్ ఏదన్నా ఉందని, వారి జీవితాలు ఏదన్నా ఉందని అది మీకు సంబంధం లేదు. వారు దేవుడు అభిషేకించిండు, దేవుడు వారిని ఒక పర్పస్ కోసం వాడుకుంటున్నారు. అది దేవునికి వదిలిపెట్టండి. మీకు తెలిసిన వాటి గురించి మీరు దూషించకండి. మీరు ఎవరైనా దైవ శక్తులను దూషిస్తున్నట్లయితే మీరు పాపంలో పడ్డట్టే. అది ఇక్కడనే మీద కూడా మీకు క్షమాపణ అనేటువంటిది లేదు. సైలెంట్ లో పెట్టండి అండి. ఎవరది? చిట్టక్క సైలెంట్ లో పెట్టండి కొంచెం. చిట్టక్క, ఇన్సల్టింగ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను అవమానపరచడం, ఇన్సల్ట్ చేయడం, ఎగతాళి చేయడం, ఇది కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి పాపమే. చూద్దాం హెబ్రీయులు 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ వాక్యం చూసుకున్నట్లయితే దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని సేవలో వాడుకుంటున్నప్పుడు తిరిగి పాపప్ జీవితం, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇన్సల్టింగ్ ది హోలీ స్పిరిట్ అంటే నేను దేవుడు ఆల్రెడీ వాడుకుంటున్నాడు, తిరిగి పాపం జీవితంలోకి, పాత జీవితంలోకి వెళ్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను అవమానపరిచినట్టే. దేవుడు నేను రక్తం పెట్టి కొన్నాడు. దేవుడు రక్తంతో నిన్ను శుద్ధీకరించి నీ పాపాలను క్షమించినప్పుడు నువ్వు దేవునికి ఏం చేయాలి? యథార్థంగా ఉండాలి. ఆ విధంగా ఉండకుండా దేవుడు ఏం చేశాడండి? నీ పాపాలను క్షమించడం కోసం అతను ముళ్ళ కిరీటం పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయబడ్డాడు, కొరడ దెబ్బలు తిన్నాడు. మరి ఇవన్నీ దేవుడు పొంది నీకు ఈరోజు లైఫ్ ఇచ్చిండు. పరిశుద్ధాత్మతో నేను నింపినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి యథార్థంగా ఉండాలి. మరి దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత కూడా తిరిగి నువ్వు పాత జీవితంలోకి వెళ్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను ఇన్సల్ట్ చేస్తున్నట్లే, అంటే అవమానపరుస్తున్నట్లయితే, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నావో నువ్వు పాపం చేసినట్టే కౌంట్ కింద వస్తుందండి. ఓకే, నెక్స్ట్ 8th one, గోయింగ్ అగెన్స్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళడము ఆర్ పరిశుద్ధాత్మను ఎదిరించటము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళడం. పరిశుద్ధాత్మ నీ శరీరంలో రెండు ఉంటాయి. శరీరం ఫిజికల్ స్పిరిట్ ఉంటుంది, ఆత్మీయ స్పిరిట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ప్రతిరోజు ప్రతి నిమిషము ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. హోలీ స్పిరిట్ చెప్తుంది ఇది చేయకని చెప్తుంది. ఫిజికల్ స్పిరిట్ ఏం చెప్తుంది? ఇది చెయ్యి అని చెప్తుంది. ఇది చేయకని హోలీ స్పిరిట్ చెప్తే చేయకంటే ఇది చేస్తా అంటది, ఇది చేయదంటే ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మకు తిరుగుబాటు చేయకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మను ఎదిరించినట్లయితే అది కూడా ఒక పాపం కింద వస్తుందండి. చూద్దాం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 verse. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటారు? ముష్కరులు వీళ్ళంతా కూడా ఏమంటున్నారు? ఇక్కడ వీరు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు వీరు ఎవరు నమ్మరు. నమ్మకపోతే వీరు సాతాను ద్వారా చేసినరు అని తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడైతే ప్రవక్తలను, ఒక్క నిమిషం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. ఎవరు ఎదిరించినారు? ముష్కరులు. వీరంతా కూడా పరిశుద్ధాత్మను వ్యతిరేకించారు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలను వాళ్ళు ఏమని చెప్పినారు? దయ్యం చేత చేయబడ్డారు, యేసు ప్రభు చేసిన కావి ఆయన చేసిన కావు సాతాను ద్వారా చేయబడిన అని వాళ్ళు అగెనిస్ట్ గా చేశారండి. పరిసయ్యులు వీరంతా కూడా అగెనిస్ట్ గా చేశారు. మరి దేవునికి పరిశుద్ధాత్మకు అగెనిస్ట్ గా మీరు చేస్తున్నట్లయితే ఇది కూడా ఒక పాపం కింద చెప్పుకోవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు ఏమని చెప్పారండి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు చేసినటువంటి పాపాలు ఏమిటి అన్నట్లయితే, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మకు అబద్ధాలు చెప్పకూడదు, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, అదేవిధంగా పరిశుద్ధాత్మను శోధించకూడదు, పరిశుద్ధాత్మను మీరు దూషించకూడదు, పరిశుద్ధాత్మను అవమానపరచకూడదు. సో అంతేకాకుండా పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. ఈ విధంగా చేస్తున్నట్లయితే మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేసిన వారు అవుతారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో పరిశుద్ధాత్మ ఏ స్టేజిలో ఉంది? పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడా? పరిశుద్ధాత్మ నింపుదల మీలో ఉందా?
పరిశుద్ధాత్మ నివాసం ఉండి నింపుదల ఉన్నప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఉన్నారా లేరా అనేటువంటిది పరీక్ష చేసుకోమని దేవుని వాక్యం చెల్విస్తుంది.